మేడం నమస్తే మేడం. నమస్కారం అండి. చూసుకోవచ్చు ఇప్పుడు జూబ్లీ నుంచి మూడు వర్గాలు ఒక పక్కన చూస్తే బీజేపీ కానీ ఒక పక్కన చూస్తే బీఆర్ఎస్ ఒక పక్కన కాంగ్రెస్ మూడు పోటీ మీదే తిరుగుతున్నాయి. ఈసారి ఇక్కడ అధికారంలోకి ఎవరు వస్తారంటే అధికారంలోకి నవీన్ యాదవ్ గారే వస్తారండి. ఎందుకని నవీన్ యాదవ్ ఎందుకంటే తను ప్రజల్లో ఉండే మనిషి కాబట్టి, ప్రజల సమస్యలు తెలిసిన మనిషి కాబట్టి, ప్రజలకి సేవ చేసే మనిషి. ఆ తర్వాత విద్యావేత్త, అందులో యువత అందరికీ కూడా అతను ఆదర్శము. ఇక్కడ అంటే యువత అభివృద్ధి చెందాలి, ముందు యువత కరెక్ట్గా ఉంటేనే ఈ యొక్క రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. యువత కోసం తాను చేసిన చాలా ఉన్నాయి. విద్యకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎందుకంటే నిరుపేద అయిన విద్యార్థులందరికీ కూడా ఆయన ఉచిత ఫ్రీ కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇప్పించాడు డిఎస్సి విద్యార్థులకి. ఆ తర్వాత యూపీఎస్ విద్యార్థులకు కూడా కోచింగ్ ఇప్పించాడు. ఆ కోచింగ్ ఇప్పించడం వల్ల ఈరోజు వాళ్ళు దాదాపు ఒక 500 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు చేయడం వల్ల ఆ ఇంట్లో ఆనందమే కదా. అంటే ఇలా ఎవరైనా ఆలోచించారా? ఒక యువతకి ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తే వాడికి టాలెంట్ ఉంది కానీ డబ్బు లేదు. డబ్బు లేనప్పుడు ఏం చేస్తాడు? ఆ ట్రైనింగ్ తీసుకోలేడు, ఆ తర్వాత ఉద్యోగం సంపాదించలేడు, నిరుద్యోగిగా మిగిలిపోతాడు. ఏదో ఒక పని, ఎందుకంటే బాధ్యతాయుతమైన కొడుకులు, ఇప్పుడు పేరెంట్స్ కొడుకుల మీద ఆధారపడి ఉంటారు. ఇంకెన్నాళ్ళు మా పేరెంట్స్ మీద ఆధారపడాలి, మేము కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా అనేసి ఏదో ఒక దాంట్లో పని చేసుకుంటూ ఉంటారు. అది కాదు కదా కావాల్సింది. వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉంటేనే ఆ తల్లిదండ్రులకి అదొక ఆనందం. అంటే ఇక్కడ చూసుకోవచ్చు పక్కన చూస్తే వాళ్ళకి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి ఆ సానుభూతి ఓట్లు పడే అవకాశం కల్పించారు. అవునండి, గోపీనాథ్ గారు చనిపోవడం అది చాలా విషాదకరమైన విషయమే. అందుకు నేను కూడా ఆ సుంతమ్మ గారికి సానుభూతి తెలుపుతున్నాను. ఒక మహిళగా నాకు బాధగానే ఉంది. ఏ వ్యక్తి అయినా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఎంత బాధో అది అందరికీ తెలిసిన విషయమే. ఆ ఆధారమే కోల్పోయారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే సానుభూతి ఇక్కడ పనిచేయట్లేదండి. సానుభూతి అంటే ఆ కుటుంబం వరకు ఉంటుంది, కానీ ప్రజల సమస్యలు ఎలా తీరుతాయి? ఓకే, ఇప్పుడు వాళ్ళకి సానుభూతితోటి ఇప్పుడు సునీతమ్మకి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వచ్చు కదా, లేకపోతే ఆర్థికంగా సహాయం చేయొచ్చు, లేకపోతే వాళ్ళకు బాబున్నాడు పాపున్నాడు అంటున్నారు, వాళ్ళకి ఏదో ఒకటి దారి చూపించవచ్చు. కానీ అనవసరంగా ఇప్పుడు వాళ్ళని అసలే భర్త పోయి ఆమె ఎంతో ఇబ్బంది పడుతున్న పుట్టెడు దుఃఖంతో ఉంది. మళ్ళీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇంటి గుట్టు రచ్చకీడ్చినట్టయింది. నిజంగా ఎవ్వరికీ తెలియదు సునీతమ్మ గారి గురించి, గోపీనాథ్ గురించి, ఫ్యామిలీ మ్యాటర్ ఎవరికి తెలియదు. తెలియని విషయాలను ఈరోజు బయట పెట్టుకున్నారు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం, మనకు అనవసరం. కానీ ఆమె ఎంత కుమిలిపోతుండొచ్చు, ఎంత బాధపడుతుండొచ్చు. ఆ పిల్లలు కూడా చాలా బాధపడతారు కదా. అది కరెక్ట్ కాదు. సానుభూతి అనేది ఒక వ్యక్తి చనిపోతే ప్రతి ఒక్కరికి సానుభూతి ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒకరోజు పోవాల్సిందే. కాకపోతే ఒకరి ముందు ఒకరి వెనక, అంతేగాని ఆ చనిపోయినంత మాత్రాన్ని ఇప్పుడు ఆ వ్యక్తి సానుభూతి చూసుకుంటే ఇక్కడ పాపం